నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. నేను శ్రీకాంత్. తెలంగాణ పాలిటిక్స్లో నదీ జలాల వివాదం చాలా పీక్ స్టేజ్కు చేరుకుంది. అసెంబ్లీ వేదికగా నిన్న రాత్రి ప్రైమ్ టైంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ చాలా సీరియస్గానే నడిచిందని చెప్పాలి. ఇక దానికి కౌంటర్గా ఇవాళ మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. బీఆర్ఎస్ నాయకుల సమక్షంలో నదీ జలాలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన ప్రజెంటేషన్ ద్వారా ఏం జరిగింది అనేది చెప్పబోతున్నాను. తెలంగాణలో నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అంశాలపైన ఆల్మోస్ట్ లాస్ట్ 10 years నుంచి ఏం జరిగిందన్నటువంటి దానిపైన మంత్రి హరీష్ రావు వివరించడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గతంలో చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిపైన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది, అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చినటువంటి అనుమతుల గురించి ఇవన్నిటి గురించి చెప్పబోతున్నారు అన్నది బీఆర్ఎస్ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. అయితే ఇట్లాంటి నేపథ్యంలో కొన్ని అంశాలు ఇప్పుడు చర్చలోకి వస్తున్నాయి. అసలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీని బహిష్కరించాల్సి వచ్చింది? కేసీఆర్ లేవనెత్తినటువంటి అంశమే. అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కానీ లేదంటే పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎవరి అంశాన్ని లేవనెత్తలే. మొట్టమొదలు ఈ తేనెతొట్టును కదిలించింది కేసీఆర్. మరి కదిలించిన వాళ్ళు అసెంబ్లీలో ఎందుకు చర్చలో ఉండలేకపోయారు? సరే, స్పీకర్ మైక్ ఇవ్వలేదు, స్పీకర్ పక్షపాత ధోరణి వ్యవహరిస్తున్నారు అంటే ఒకరోజు ఒక గంటో అసెంబ్లీని బైకౌట్ చేస్తే బాగుండేదేమో. బట్ ఎందుకు పూర్తి అసెంబ్లీ సెషన్స్ని బహిష్కరించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అన్నది కూడా ఈరోజు ప్రజల్లో చర్చలకు వస్తుంది. ప్రజా వ్యూలోనే ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. నిజానికి నిన్న రాత్రి రేవంత్ రెడ్డి స్పీచ్ పర్ఫెక్ట్ ప్రైమ్ టైంలో 7:30కు మొదలుపెట్టి 9:30 వరకు కూడా వన్ మెన్ షో నడిపించారు. వన్ సైడ్ బ్యాటింగ్ నడిచింది. దీంట్లో పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, అసలు జూరాల నుంచి సోర్స్ తీసుకోవాల్సింది ఎందుకు శ్రీశైలం నుంచి దూరం వెళ్ళి నీళ్లు లిఫ్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? సో ఆయన చెప్పినటువంటి కామెంట్ ఒకటే, కేవలం కమిషన్ల కోసం మాత్రమే, జూరాల దగ్గరలో ఉన్నటువంటి సోర్స్ను గ్రావిటీ నుంచి వచ్చేటువంటి నీళ్ళను కాదని చెప్పేసి కిందికి వెళ్ళి శ్రీశైలం నుంచి లిఫ్ట్ చేసుకొచ్చారు. సో కమిషన్ల కోసం మాత్రమే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ నడిపించారు అన్నది ఆయన చేసినటువంటి కామెంట్. 90% పనులు పూర్తి చేసినామని కేసీఆర్ చెప్తే కనీసం 37% పనులే పూర్తయ్యాయి. దీనికి అయినటువంటి ఖర్చు కూడా ఎక్కువ ఖర్చు పెట్టారని చెప్పేసి ఆయన చేసినటువంటి కామెంట్. అసలు చిన్న చిన్న ఇన్సిడెంట్స్కి ఎందుకు బైకౌట్ చేయాల్సి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ? ఇప్పుడు నిన్న రాత్రి నుంచి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత మనతో చాలామంది మాట్లాడారు. రాజు న్యూస్ కాల్ చేసి మాట్లాడడం జరిగింది. వైట్ హ్యాపెన్? సభలోనే మాట్లాడితే, సభలోనే కౌంటర్ ఇస్తే, సభలో మైక్ ఇవ్వకపోతే ఇంత పెద్ద ప్రాజెక్టు పైన డిస్కషన్ జరిగినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా తుమ్మడిహెట్ట దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్ట్ని మేడిగడ్డ కిందకు షిఫ్ట్ చేశారు. సేమ్ ఇదే ఈక్వేషన్ ఇక్కడ కూడా పెట్టారు. అక్కడ నువ్వు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ ఎందుకు పెట్టలేకపోయావన్నారు. అసలు ఇక్కడ పెట్టిన వ్యయం కూడా ఎక్కువే, పెట్టాల్సిన దానికంటే కూడా ఎక్కువ పెట్టారు. జురాల సోర్స్ ఎందుకు వదిలేశారు? చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. సరే, తుమ్మిడి దగ్గర గ్రీనరీ అడ్డు ఉంది, సో అక్కడ మనకు మహారాష్ట్రతో ఇబ్బందులు ఉన్నాయి, సో అక్కడ ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి కారణాలు చెప్పారు. మరి ఇప్పుడు జూరాల నుంచి ఏం చెప్తారు? అండ్ జూరాల ఈజ్ ఇన్ తెలంగాణ టెరిటరీ. తెలంగాణలో ఉన్నటువంటి దానికి వదిలేసి ఆంధ్రప్రదేశ్తో పేచి ఉన్నదానికి మోరో లీగల్ ఇష్యూస్ ఉంటాయి, వాటర్ ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకు అక్కడికి వెళ్ళాల్సి వచ్చిన దానికి మరి సమాధానం ఏం చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ? మరి కాసేపట్లో హరీష్ రావు దీనిపైన రెస్పాండ్ కాబోతున్నారు, చూడాలి. అండ్ బీఆర్ఎస్ పార్టీ నిజానికి దీనిపైన రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ మోరోవర్ అర్థం కాని విషయం ఏంటంటే బీజేపీ కూడా సభను బైకౌట్ చేసి నిన్న వెళ్ళిపోయింది. మరి బీజేపీ బీఆర్ఎస్ లేకపోతే సభ నిన్న ఎంటీ చైర్స్ చూపించారు, వాంటెడ్లీ ఎంటీ చైర్స్ చూపించారు. సభలో వాళ్ళు లేరని చెప్పేసి వన్ మెన్ షో చూపించారు. మాట్లాడదాం. అంతే సత్యం గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. సత్యం గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే సత్యం గారు. సో ఇక్కడ నేను ఇందాక నా పాయింట్స్ చెప్పినట్టు మొదలు ఈ పాయింట్ని మొదలుపెట్టింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించి 40 TMCలకే ఒప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీ. ఆ డిపిఆర్ వెనక్కి వస్తే ఎందుకు యుద్ధం చేయలేదు అని లేవనెత్తింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్. మరి ఆన్సర్ చెప్పాల్సినటువంటి కేసీఆర్ సభకు రాలేదు, పాయింట్ నెంబర్ 1. అండ్ కనీసం తర్వాత స్థానంలో ఉండేటువంటి హరీష్ రావు కానీ నెంబర్ 2 పొజిషన్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి కేటీఆర్ కానీ ఇద్దరు సభలో లేకపోవడం. ఈ రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ మాత్రం చాలా అగ్రెసివ్గా ఉన్నాయి, చాలా ఆలోచించే విధంగా ఉంది. సో ఒకసారి మనం ప్రజల వ్యూలోనే ఆలోచిద్దాం. ఎట్లా చూడొచ్చు నిన్న జరిగినటువంటి ఈ అంశాన్ని?
వాస్తవానికి కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ చాలా అగ్రెసివ్ ఇచ్చిన్నాడు. పాయింట్. ఏది డిపిఆర్ వెనక్కి వస్తే ఆకాశం ఆకాశం భూమి భూమి ఏకం ఏకం చేయాలి. చేయాలన్నారు. అవును. మరి వీళ్ళు ఖాళీగా ఉన్నారు, ఏం పట్టించుకోలేదు ఉమ్, అనేటువంటిది. తర్వాత 90% పూర్తి చేస్తే ఉమ్, వీళ్ళు ఆ 10% కూడా పూర్తి చేయాలనేది మేజర్ స్టేట్మెంట్స్ ఈ రెండు. ఉమ్, కానీ ఈ రెండింటికి కూడా ఇవాళ వ్యాలిడిటీ లేదు. ఉమ్, ఎందుకు వ్యాలిడిటీ లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడంటే, ఇప్పుడు కాదయా అదవరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 2 సార్లు డిపిఆర్ వెనక్కి వచ్చింది, ఉమ్, కాబట్టి ఇది మరొకసారి వచ్చింది. ఉమ్, మీరు అవాళ డిపిఆర్ వెనక్కి వస్తే 2 సార్లు వెనక్కి వస్తే ఏం మాట్లాడలేదు, ఇవాళ ఎందుకు అంటున్నారు అనేటువంటిది ఒకటి. ఉమ్, దాంతో డిపిఆర్ వెనక్కు కేసీఆర్ మాట్లాడినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే వెనక్కి వచ్చింది అనుకున్నారు జనం. ఉమ్, కానీ అట్లా కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం వెనక దాంతో అది డైల్యూట్ అయిపోయింది. ఉమ్, రెండోది 90% పూర్తి చేసిండ్రు అనేటువంటి దానికి కూడా అసలు మొత్తం ఖర్చు దరిదాపు ఎస్టిమేటెడ్ ఖర్చు 85,000 కోట్లు అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు 27,000 కోట్లు ఖర్చు పెడితే 34-35% పూర్తయింది. ఉమ్, కాబట్టి ఆదరాబాదరగా ఏదో ఒక గేట్ ఎత్తి పూర్తయింది అన్నట్టు అనిపించారు ఎలక్షన్ల ముందర. ఉమ్, కానీ అది వాస్తవం కాదు. ఆ తర్వాత వాటికి డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కూడా దవ్వలేదు. ఉమ్, కేవలం అనామతులు చేసి 90% పూర్తయిందని చెప్పేసి ఉమ్, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది రెండోది. ఉమ్, ఈ రెండు డైల్యూట్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ అటాక్, కౌంటర్ అటాక్ ఏముందంటే వల్ల అసలు దీని గురించి ఏది ఈ పాలమూరు రంగారెడ్డిది 7.5 టీఎంసీలు మంచినీళ్ళకే వాడుకుంటామని వీళ్ళు సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేశారు. అవును. అవును. ఇది మరీ నవ్వుల పాలయ్యే విధంగా ఉంది. ఉమ్, వీళ్ళు ఆ తప్పు చేసి మేము 90 టీఎంసీలకు రాసిన తర్వాత అని అంటున్నారు అనేటువంటిది మరొకటి. తర్వాత హరీష్ రావు అన్నది ఏమిటంటే, మేము 90 టీఎంసీలు అని రాస్తే వీళ్ళు 45 టీఎంసీలు సరిపోతాయని రాశారు అని చెప్తే, ఉత్తమ్ కుమార్ ఇచ్చినటువంటి వివరణ ఏమిటంటే 45 టీఎంసీలు ఫస్ట్ ఫేజ్లో, 45 టీఎంసీలు సెకండ్ ఫేజ్లో. ఇప్పుడు ఈ జగడం పూర్తి కాకముందే, ఈ వైరుధ్యం పూర్తి కాకముందే 45 టీఎంసీలకు ఇవ్వండి, పంపిణీ పూర్తయితే బ్రిజేష్ ట్రిబ్యునల్ దగ్గర వాదనలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ వాదనలు అయిపోయినాక వచ్చేటువంటి దానికి తర్వాత ఇద్దరు మీరు. కానీ ఇప్పుడు ఎందుకంటే 299 టీఎంసీలో లోపలే ఉన్నాయి, 90 టీఎంసీలు వాడుకున్నా, 45 టీఎంసీలు వాడుకున్నా. అవును. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో 45 టీఎంసీలకు ఇవ్వండి. అంటే ఇది ఓన్లీ ఫర్ పాలమూరు రంగారెడ్డి వరకే, పాలమూరు రంగారెడ్డి వరకే. కాబట్టి మేము 90 టీఎంసీలకు రాశాం, తర్వాత 45కి ఇవ్వండి. ఇప్పుడు ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ అవార్డు రాకముందే 45కి ఇవ్వండి అని అడిగాం అని చెప్పేసి మరో వివరణ ఇచ్చారు. తర్వాత ఇవాళ కృష్ణా శ్రీశైలం నుంచి ఎత్తిపోసే పథకాలకు కూడా 20 టీఎంసీలు, 20 టీఎంసీలు, ఒకటి 16 టీఎంసీ, ఒకటి 13 టీఎంసీలు, 4-5 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవాళ భీమా కానీ, లేదా కోయిల్ సాగర్ కానీ, నెట్టెంపాడు కానీ, ఇటువంటి. కాబట్టి వీటన్నిటికి కూడా దరిదాపు 80 టీఎంసీలు వాడుకోవాల్సింది. అవి పూర్తిగా అట్లే పడవబడి ఉన్నాయి, ఏదో కొద్దిగా లిఫ్ట్ చేసి పోస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా 10 దశాబ్ద కాలంలో బీఆర్ఎస్ ఎందుకు చేపట్టలేదు, ఎందుకు పూర్తి చేయలేదు? దీనికే వాళ్ళు అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, దీన్ని పొలిటికల్ టార్గెట్ చేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఆగింది. ఇందాక మీరు అన్నట్టు 2005 నుంచి 2014 వరకే కృష్ణా బేసిన్లో ఎస్ఎల్బీసీ కానీ, కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు కానీ, పాలమూరు రంగారెడ్డి కానీ, మక్తల్, నారాయణపేట, కొడంగల్, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు చేపడితే 2014 వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టులను ఆపిన వాళ్ళు ఎవరు, ఎందుకు ఆపాల్సి వచ్చింది, ఆపడానికి గల కారణాలు ఏంటి? కాళేశ్వరం ఎంత నువ్వు పూర్తి చేసావో భగీరథుడు అని చెప్పేసి, మరి ఎందుకు ఈ ప్రాజెక్టుల విషయంలో, ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలో ఎందుకు పూర్తి చేయలేకపోయారు అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఈరోజు కొంత బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టినట్టు అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా. ఎందుకంటే ఈ కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల మీద అఫెన్స్ కొద్దాం అనుకున్నటువంటి బీఆర్ఎస్ ఇవాల్టి వరకు అఫెన్స్ లో లేదు. అవును. రేపు ఇప్పుడు హరీష్ రావు ఈ రోజు వివరణ ఇచ్చిన తర్వాత ఏ మేరకటువంటిది మనం ఒక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యూని చూసుకొని మనం కన్క్లూడ్ చేయలేం. కానీ ఇప్పుడు హరీష్ రావు ఏం వివరణ ఇస్తాడు వీటి మీద అనేటువంటిది మనకు తర్వాత. ఇంకోటి కూడా, రాష్ట్ర ప్రభుత్వం అన్ని డాక్యుమెంట్స్ మేము ముందర పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అన్నది. అవును. కాబట్టి సహజంగానే బీఆర్ఎస్ బాయ్కాట్ చేసింది, కానీ బలమైన కారణం చెప్పలేదు. స్పీకర్ మైక్ ఇప్పుడు స్పీకర్ ఏమన్నాడంటే, మీరు ముఖ్యమంత్రిని తిడితే ఇవ్వని అన్నాడు, మీరు ప్రాజెక్టుల మీద మాట్లాడితే ఇస్తా అన్నాడు, కానీ ముఖ్యమంత్రిని తిడితే ఇవ్వని అన్నాడు. కాబట్టి ప్రాజెక్టుల మీద
లేవనెత్తినందుకు అసెంబ్లీ పెడితే ప్రాజెక్టుల మీద మాట్లాడకుండా స్పీకరు అంటే మైక్ లేదు కాబట్టి బైక్ పాయింట్ ఇది బీఆర్ఎస్ పార్టీని కొంచెం ఇబ్బంది పెట్టేది. ఎందుకంటే స్పీకర్ మీద అలిగి ఒక గంట లేదంటే ఒక రోజు బైకౌట్ చేస్తే పెద్దగా నష్టమేం లేదు. ఎందుకంటే ద మెయిన్ సబ్జెక్ట్ పైనే తెలంగాణ వెయిట్ చేస్తోంది. అది కేసీఆర్ లేవనెత్తినటువంటి అంశమే. దాని మీద ప్రభుత్వం ఏ సమాధానం చెప్పుద్ది? దానికి వ్యతిరేకంగా అవసరమైతే ఇవాళ తెల్లారి వరకు కూడా జరుపుతారేమో సభ, రాత్రంతా మిడ్ నైట్ వరకు జరుపుతారేమో. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో 12 గంటల రాత్రి వరకు కూడా సభ నడిచింది. ఆ తర్వాతనే సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేశారు. బట్ కొంత ఓపిక పట్టాల్సిందేమో బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ ఇరుకునబడ్డది ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీలల్లా తెలంగాణకు 400 టీఎంసీలు అడగాల్సింది పోయి 299 టీఎంసీలకే ఒప్పుకున్నారు. ఇది కేసీఆర్ తెలంగాణకు రాసినటువంటి మరణ శాసనం అని చెప్పేసి చాలా పెద్ద స్టేట్మెంట్ నిన్న ముఖ్యమంత్రి ఇచ్చారు. ముఖ్యమంత్రే కాదు, గతం నుంచి కూడా ఈ డిస్కషన్ లో నడుస్తుంది. అవును, బీఆర్ఎస్ గానీ కేసీఆర్ గానీ హరీష్ రావు గానీ డిఫెన్స్ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు 71% క్యాచ్మెంట్ ఏరియా అంటారు నిన్న మొన్న, కానీ గత 10 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా 69% క్యాచ్మెంట్ ఏరియా తెలంగాణలో ఉంది అన్నారు. కాబట్టి 69% ఉంటే 811 టీఎంసీలో 69% రావాలి. అవును. కాబట్టి ఆ మేరకు ఎందుకు అడగలేదని అంటే హరీష్ రావు అనేది ఏమిటంటే మేము 1 సంవత్సరానికి మాత్రమే మేము దాన్ని ఒప్పుకున్నాం అని అన్నారు. కానీ అది రెన్యువల్ అవుతూ వస్తుంది. వీళ్ళు ఒప్పుకుంది 2015 అయితే ఇప్పటికి రెన్యువల్ అవుతూ వస్తుంది. కాబట్టి రెన్యువల్ వస్తుంది. రేపు బ్రిజేష్ ట్రిబ్యునల్ వరకు అదే రెన్యువల్ అవుతుంటే రాష్ట్రానికి పెద్ద నష్టం జరిగిందనేటువంటి కాంగ్రెస్ ఆర్గ్యుమెంట్ మీద బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్ నిలబట్టలేదు. తర్వాత రెండోది, ప్రజలు కూడా ఏమనుకుంటారు, సామాన్య ప్రజలు, అవును తెలంగాణలో 70% పోతే 70% నీళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు అనేటువంటిది రెండోది. మూడోది, అవతల మొత్తం వాడుకుంటుంటే యువతల కృష్ణా బేసిన్ ఎందుకు నిర్లక్ష్యం చేశారు 10 ఏళ్ళు అనేది రెండోది. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి 500 టీఎంసీలు కూడా వాడేసుకుంటున్నారు. ఎందుకంటే రోజు 8 టీఎంసీలు పోయేటువంటి పోతిరెడ్డి పాటిని అడలుపు చేశారు. 2 టీఎంసీలు పోయేటువంటి సంగం ఆ పైన 4 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి సంగమేశ్ దగ్గర పోయేటట్లు చేశారు. అంటే అవి 10 టీఎంసీలు డైలీ ఎత్తిపోస్తే 30 రోజులు ఎత్తిపోస్తే 300 టీఎంసీలు పోతాయి. అదిగాక శ్రీశైలం కుడికాల ద్వారా పోతున్నాయి. ఆ తర్వాత ఇప్పుడు శ్రీశైలం కాకపోయినా నాగార్జునసాగర్ కుడికాల ద్వారా 140 టీఎంసీలు పోతున్నాయి. అవును. తర్వాత కృష్ణా బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ ద్వారా అలాటెడ్ 110 టీఎంసీలు అయినా 140 టీఎంసీలు వాడుకుంటున్నారు. ఈ మొత్తం కలిపితే వాళ్ళ కేటాయించిన 520 అయిపోయింది. కానీ మనకు వచ్చిన 299లో నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ ఒక 110 టీఎంసీలు, అందులో కూడా మళ్ళీ 140 టీఎంసీలు కూడా ఖమ్మం నల్గొండ జిల్లా వాడుకునేది 110. మిగతా 30 టీఎంసీలు 28 టీఎంసీలు కృష్ణా, 2 టీఎంసీలు వెస్ట్ గోదావరి. ఎగ్జాక్ట్లీ. ఆ 110 ఏఎంఆర్ ద్వారా వాడుకున్నటువంటి అరౌండ్ ఒక 20 టీఎంసీ, వీటన్నిటిని వాడుకుంటే కూడా ఇప్పటికి కూడా ఒక 60 టీఎంసీలు వాడుకోలేకపోయారు. కాబట్టి అలాట్ చేసిన 299 టీఎంసీలు కూడా వాడలేని స్థితిలో అవతల 520 వాడుకుంటుంటే ఇది చూసైనా తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తుంటే ఇవాళ 10 ఏళ్లలో పూర్తి చేసి ఉంటే ఇవాళ చర్చనీయాంశం అయ్యేది కాదు. ఎందుకంటే ఉమ్మడి ప్రాజెక్టు కాబట్టి శ్రీశైలం. తర్వాత మరొక ప్రశ్న ఏంటంటే అసలు అచ్చం తెలంగాణ ప్రాజెక్టు జోరాల నుంచి ఎందుకు గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకోలేదని, అది మార్చడానికి కారణం ఏమిటంటే హరీష్ రావు చెప్పింది ఏంటంటే అది 8-9 టీఎంసీలే, శ్రీశైలం ఇతర 250 టీఎంసీలు అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఉంటుందనేది హరీష్ రావు చెప్పిన ఆన్సర్. నిన్న అసెంబ్లీలో కాంగ్రెస్ చెప్పింది ఏమిటంటే, ప్రభుత్వం చెప్పింది ఏమిటంటే ప్రతి సంవత్సరం లెక్కగట్టి ఉన్నాయి జోరాల నుంచి ఎన్ని టీఎంసీలు పోతున్నాయో, ప్రతి సంవత్సరం 30 రోజుల 70 టీఎంసీలు పోతున్నాయి. ఈ కెపాసిటీ అంతా 70 టీఎంసీలే. కాబట్టి అక్కడి నుంచి వాడుకుంటే ఈ పాటికే ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాయి. ఈ లిఫ్ట్ ఇరిగేషన్, ఆంధ్రతోటి లిటిగేషన్,